ధర్మం అనే పదాన్ని ఈ 10 రోజుల్లోనూ చాలాసార్లు వాడుతుంటాను. ఈ 10 రోజులలో ధర్మాన్ని గురించిన ఏ చర్చ వచ్చినా అది సార్వజనీన ధర్మం, అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది అని అర్థం చేసుకోవాలి. తను మండుతూ మండింపడమే అగ్ని స్వభావం. పురాతన భారతీయ భాషల్లోనూ ఇప్పుడు కూడా మండటము, మండింపడమే అగ్ని యొక్క ధర్మం. చల్లబడటము, చల్లబరచడమే మంచు యొక్క ధర్మమని అంటుంటాం. అందువల్ల స్వభావమే ప్రకృతి, అదే ధర్మం. దాన్నే ధర్మమని పిలవాలి. నాలో కోపం చెలరేగితే నన్ను వ్యాకులపరచడమే దాని స్వభావం. కోపం హిందువుకు వచ్చినా ముస్లింకి వచ్చినా దానిపై ఏ లేబుల్ వేస్తాను చెప్పండి? కోపం కోపమే తమ్ముడు. కోపం వల్ల వచ్చిన వ్యాకులత కూడా హిందూ వ్యాకులత, ముస్లిం వ్యాకులత. కోపం వచ్చిందంటే దానితో పాటు వ్యాకులత కూడా వస్తుంది. కోపం పోయింది, వికారం పోయింది. మనసు నిర్మలమై ఎంతో శాంతిని అనుభవిస్తుంది, ఎంతో సుఖశాంతులు లభిస్తాయి. అప్పుడు దానికి ఏ లేబుల్ తగిలిస్తాం? వచ్చిన సుఖశాంతులు హిందువులవా, ముస్లింలవా, లేక జైనులవా? వికారాలు తొలగిపోతే సుఖశాంతులు వచ్చి తీరుతాయి. కాబట్టి ధర్మము సార్వజనీనమైనది. అది ఏదో ఒక జాతికి, కులానికి, గోత్రానికి సంబంధించింది కాదు. ఏదైతే అందరికీ ఒకేలాగా ఉంటుందో, అందరిపైన ఒకే విధంగా పనిచేస్తుంటుందో దాన్నే ధర్మం అంటాం. మనం అలాంటి ధర్మం గురించే మాట్లాడతాం. ఆ సత్యాన్ని తెలుసుకుందాం. ఇలాంటి సార్వజనీన ధర్మాన్ని అనుభూతి స్థాయిలో మనం అర్థం చేసుకోగలగాలి. ప్రకృతి ధర్మం ఏదో దాని ప్రకారం మనం మలుచుకుంటూ పోతే ధర్మవంతులమైనామన్న మాటే. దుఃఖాల నుండి బయటపడతాం, సుఖశాంతిమయ జీవితం గడపగలుగుతాం. అప్పుడు హిందూ అనుకున్నవాడు తాను హిందువునని, ముస్లిం అనుకున్నవాడు తాను ముస్లింనని, జైనుడు అనుకునేవారు జైనులని, బౌద్ధులు అనుకునేవాళ్ళు బౌద్ధులని అనుకోవచ్చు. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి సార్వజనీన ధర్మం గురించే మాట్లాడుకుందాం. ఏ విద్యను అభ్యసించాలని మీరు ఇక్కడికి వచ్చారో అదంతా ఇలాంటి సార్వజనీన విద్యాభ్యాసమే.